బడ్జెట్ నిధులు విభజన హామీలు విధ్వంసం నుంచి కోలుకోవాలి, కేంద్రం ఆదుకోవాలి. పోలవరం రాజధానికి మరిన్ని నిధులు ఇవ్వండి, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీని పునరుద్ధరించండి, రుణ పరిమితి పెంచండి. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఇవిగో వివరాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రిని కలిసిండు. కేంద్ర హోంమంత్రిని కలిసి దాంట్లో ప్రధానంగా బయటికి చెబుతుంది ఏంటంటే బడ్జెట్ నిధులు విధ్వంసం, విభజన హామీలు విధ్వంసం నుంచి కోలుకోవాలి అని చెప్పి చెప్తూ ఇక దీంట్లో రాసిండు. పోలవరము రాజధానికి మరిన్ని నిధులు ఇవ్వండి, వెనకబడిన జిల్లాల ప్యాకేజీని పునరుద్ధరించండి, రుణాల పరిమితిని పెంచండి. అసలు రుణమే తీసుకోరు కదా మీరు చేసేది సంపద సృష్టి కదా. జగన్మోహన్ రెడ్డి శ్రీలంక లెక్క చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయం చేసిండు, అప్పులమయం చేస్తాడు, అప్పులు తెస్తాడు. నేనుంటే సంపద సృష్టించేవాడిని, అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంపద సృష్టించేవాడని ఇదే ఎల్లో మీడియా ఎల్లో పేపర్లో చెప్పినాయి. మరి అలా మాకు అప్పులు తీసుకోవడానికి ఇంకా పరిమితి పెంచండి అని పోయిండు. మరి దీన్ని ఏమంటారు? దాంతోపాటు ఇంకొకటి ఏమంటాడు, గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఇదిగో వివరాలు. దీనికోసం అసలు పోయింది ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి అమిత్ షా గారిని కలిసింది దేనికంటే వైఎస్ఆర్సీపీ నాయకులపైన సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు ఎప్పుడు చేస్తారు మీరు అనే విషయాలని అడగటానికి పోయింది అనేది ఇలా చర్చ జరుగుతుంది. ఆయన స్పష్టంగా అందులో రాసిండు, గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఇదిగో వివరాలు. ఆ వివరాలు ఇచ్చి కంప్లైంట్ చేయడానికి పోయి దాన్ని నిధులు తేయడానికి పోయినా, పోలవరం కోసం పోయినా, అమరావతి కోసం పోయినా అనే ఒక ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తుండా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ ఏపీలో చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఢిల్లీ పోయిందంటే దాని అర్థం అది. ఎప్పుడు చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, నేను ఇచ్చిన లిస్టు పైన ఆయన ఎవరెవరైతే కక్ష కట్టి ఉండో, ఎవరిపైన అయితే కక్ష తీర్చుకోవాలనుకుంటుండో వాళ్ళ లిస్ట్ ఇచ్చి వచ్చిండట అనేది రాసిండు. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, ఇదిగో వివరాలు. ఆ వివరాలు ఇచ్చి ఆ వివరాలు ఉన్న వ్యక్తులపైన మీరు చర్య తీసుకుంటారా లేదా అని అమిత్ షా పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజ్యసభలో అవసరం ఉంది. వాళ్ళకి ఇప్పటికే 12 మంది సభ్యులు లోటు ఉంది. 11 మంది వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యులు ఉండరు. అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుంటే ఇక్కడ రాజ్యసభలో బిల్లు పాస్ కావు. అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కానీ, వైఎస్ఆర్సీపీ పైన కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన టార్గెట్ ప్రకారం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సమాచారం ప్రకారం నమ్మి ముందుకు పోయి చర్యలు తీసుకుంటుంది అని ప్రజలు అనుకోవట్లేదు. అంటే ఇది కక్ష సాధింపు రాజకీయాలు కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ చిత్రత్వం ఉంది కాబట్టి ఆ చిత్రత్వాన్ని కేంద్రం పూసుకోదు, ఆ బురదను కేంద్రం పూసుకోదు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కానీ నాతోనే అవసరం ఉంది, నా వల్లనే కేంద్ర ప్రభుత్వం నిలబడదు కాబట్టి నేను ఇచ్చిన టార్గెట్ ఎవరెవరిపైన కేసులు పెట్టాలి, ఎవరెవరిని ఏదించాలి, ఎవరెవరిని జైలుకు పంపాలో ఇగో లిస్ట్ ఇచ్చినా దాన్ని చూడకపోతే ఎట్లా అనే విషయం పైన గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ వేరే విషయాలు మాట్లాడలే. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్రం తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడి ఉంది. ప్రత్యేక హోదా తెస్తాడు, పోలవరానికి నిధులు తెస్తాడు, అమరావతికి నిధులు తెస్తాడు, రైల్వే జోను, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపటం, ఇట్లాంటి విషయాలపైన మాట్లాడతారు. ఇట్లాంటి విషయాలపైన కేంద్రం పైన ఒత్తిడి చేస్తారు అనుకున్నారు. కానీ ఆయన ఇస్తున్న ఒత్తిడి ఏంది? ఇగో విధ్వంసం చేశారు, ఆ వివరాలు ఇస్తానని చర్యలు తీసుకోండి. ఇవన్నీ గాలికి వదిలేసిండు. ఇక పోలవరం పోయింది, అమరావతి పోయింది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోయింది, ప్రత్యేక హోదా పోయింది. దానిపైన ఏడా గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ బయటికి చెప్పేదంటే దీనికోసమే పోయినా అని చెప్పే పరిస్థితి ఉన్నట్టే అర్థమైంది. దాని గురించి ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు.